వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో వైఎస్ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి నడుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించి సంక్షేమ పాలన అందించారు. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా, హామీ ఇచ్చి మాట తప్పారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎప్పుడు ఆయన ఓ ప్రత్యేకం, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం నూతన వరవడికి ఎప్పటికప్పుడు శ్రీకారం చుడుతూ ఉంటాడు. ఆయన ఎవరో కాదు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. శ్రీరామనవమి రోజు నూతన వరవడికి శ్రీకారం చుట్టిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేజర్ల మండలం బోడిపాడు గ్రామంలో రాత్రి బస చేసి ఉదయాన్నే మార్నింగ్ వాక్తో గ్రామంలో పర్యటించి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలోని సమస్యలను తెలుసుకుంటూ బోడిపాడు నుండి మడపల్లి వరకు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ భుజం మీద చేయి వేసి నేనున్నానంటూ భరోసా ఇస్తూ మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఒక ఎమ్మెల్యే సాదాసీదా మనిషిగా రోడ్డుపై నడుస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం పట్ల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలి అని గుసగుసలాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో వైఎస్ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి నడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చూస్తా వచ్చినారు ఆయన ప్రవర్తన. మాకు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలని. ఆయన బిహేవియర్ ఎట్టుంటుందంటే నిత్యము ఆయన చెప్పిందంతా జరగాలని చెప్పి ఒక ఆలోచనతోనే బిహేవ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు ఎట్లా పోయి ఆయన క్లచెస్లో పడినారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళను ఆవహించినాడు. ఈ పశుపతి అరుంధతి సినిమాలో ఆవహిస్తాడు చూడు, ఆ రకంగా ఆవహించేసినాడు వీళ్ళను అసలు ఏమీ ఆలోచన చేయలేరు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పంపిస్తాడు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు. అక్కడున్న ఐటీ వింగ్లో ఇంకోరు ఫ్యాబ్రికేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈమెకు పంపిస్తారు, ఆమెమో దాని గురించి మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఒకటే అడుగుతూ ఉంటా, ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ చూసిన ఆమె క్యాంపెయిన్ చేస్తుందంట పులివెందులో. దేనికి క్యాంపెయిన్ చేస్తుందో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేది, షర్మిల గారికి ఓటేయమని చెప్తుంది. ఓకే. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానున్నాయని సబ్ కలెక్టర్ టి మోహన్ రావు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నామినేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళకి ఏ విధంగా రేపటి నుంచి పోల్ అయిపోయి కౌంటింగ్ అయిపోయే వరకు ఎలా మసలుకోవాలి, ఎన్నికల నిబంధనలు ఏమున్నాయి, ఎలా వాళ్ళు అవలంబించాలనేది ఒక బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అకౌంట్స్ ఎక్స్పెండిచర్ కూడా ఒక ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి అది కూడా ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఎటువంటి పరుష పదజాలం వాడకుండా మరి ఒక సామరస్య వాతావరణంలో ఎన్నికలు వాళ్ళు ర్యాలీలు ఎలా అవలంబించాలి, ఇవన్నీ కూడా ఒక బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హెల్ప్ డెస్క్ అని చెప్పి డిప్యూటీఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పెండిచర్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలా, ఎలా సబ్మిట్ చేయాలా, ఇలాంటి విషయాల్లో ఎవరికైనా అవగాహన లోపం ఉంటే ఎక్స్పెండిచర్కి సంబంధించి కూడా అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వరప్రసాద్ గారు ఉన్నారు, ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా ఉంటారు. మా తహసీల్దార్స్ అందరూ ఏఆర్ఓలు ఉంటారు. అదేవిధంగా కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాము. 11 o'clock నామినేషన్స్ షార్ప్గా అలౌ చేస్తాము. దానికి ముందు వచ్చినా కానీ అలౌ చేయడం జరగదు. అదేవిధంగా 3 o'clock షార్ప్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రూల్స్ తెలుసుకొని అభ్యర్థులు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా రాజంపేటలో ఈ నెల 24వ తేదీన టీడీపీ నామినేషన్ దాఖలు కార్యక్రమంకు రాష్ట్ర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నట్లు టీడీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి చమర్తి జగన్మోహన్ రాజు, టీడీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ రాజంపేటలో టీడీపీ విజయం ఖాయమన్నారు. 11 మెజార్టీ నేషనల్ మీడియా టీడీపీ సొంత సర్వేలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం ఖాయమని తేలిందన్నారు. జోన్ 4లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు మెజార్టీపై ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు 2 రోజుల్లో పార్టీకి పనిచేస్తారని సమాచారం ఉందన్నారు. జోనల్ కోఆర్డినేటర్ లాగా ఈరోజు మొదటిసారి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. చాలా సంతోషము.
ఎందుకంటే కొంచెం లేట్గా వచ్చినా కానీ అన్ని నియోజకవర్గాలు చూసుకుంటా అందరూ ఇన్ఛార్జెస్తో మాట్లాడుతూ రావటం జరుగుతుంది. ఎక్కడ అభ్యర్థులతో నేను మాట్లాడుతున్నా కానీ ఎంత అపారమైన కాన్ఫిడెన్స్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఉంది అని అంటే ఎంత మెజారిటీతో గెలుస్తాము అనే డిస్కషనే మాకు ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. సో అంత ధైర్యంగా ఈ జోన్ 4లో మా అభ్యర్థులు అనేక దగ్గరలో ఉండారు అని చెప్పి నేను సంతోషంతో తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఒక అంశాన్ని నేను మీ ద్వారా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలపాలనుకుంది ఏంటంటే, నేషనల్ మీడియాలో వచ్చిన అనేక సర్వేలు ఈ రీసెంట్ వారం 10 రోజుల్లో దాదాపు 11 సర్వేలు నేషనల్ మీడియా చేసిన సర్వేల్లో 2 నుంచి కేవలం 7 స్థానాల మధ్యలోనే వైసీపీకి వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు నందిగం సురేష్ మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు మహిళలు భారీగా పాల్గొన్నారు. గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు తెలిపారు. గారి ఆలోచనల్ని మనం స్లోగన్స్ ద్వారా చెప్తా ఉన్నాం, ఆయన ఆచరణలో పెడతా ఉన్నారు. ఏంటి ఆచరణలు? ఒకటి మనకిచ్చారు, వాలంటీర్ వ్యవస్థని మనకు అందించారు. దాని వలన 75 సంవత్సరాలు మనకి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనందరికీ ఒక స్వేచ్ఛ వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అందరూ కూడా మన ఇంటికి వచ్చి, అధికారులు మన ఇంటికి వచ్చి మనల్ని పనులు చేయించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అవునా కాదా? తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జన్మభూమి కమిటీలు ఉన్నాయా లేవా? ఏం చేసేవాళ్ళు? తెలుగుదేశం పార్టీ అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే, జన్మభూమి కమిటీలు అంటే బానిసలను తయారు చేసేటువంటి కమిటీ ఏదయ్యా అంటే అది జన్మభూమి కమిటీ అని చెప్పేసి చెప్తున్నా. మీకు ఆ జన్మభూమి కమిటీ కావాలా? వాలంటీర్ వ్యవస్థ కావాలా? స్వేచ్ఛ కావాలా? బానిసత్వం కావాలి? తెలుసుకోమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 22న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రోజున భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్ కలిసి పరిశీలించారు. కళ్యాణ వేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు, ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్, భక్తుల అవసరాలకు తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద బారికేడ్లు, అన్నప్రసాదం కౌంటర్లు, లైటింగ్, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు, అదనపు పారిశుధ్య సిబ్బంది తదితర అంశాలపై సమీక్షించారు. ఒంటిమిట్ట ఆలయం వద్ద గల పరిపాలనా భవనంలో జేఈఓ, టీటీడీ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 22న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల ప్యాకింగ్ ను జేఈఓ శ్రీ వీరబ్రహ్మం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది. ఇందులో భాగంగా అత్యంత ముఖ్యమైన విశేష ఘట్టం శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించి తలంబ్రాలు ప్రిపరేషన్ చేయడం. ఆ తలంబ్రాల ప్రిపరేషన్లో ఇక్కడ ఈ కళ్యాణ వేదిక సంబంధించిన ప్రదేశంలో శ్రీవారి సేవకులతో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఈ ముత్యాల తలంబ్రాలు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ ముత్యాల తలంబ్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని ఈరోజు దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత దీనికంటే ముందుగా ఈ కార్యక్రమం కూడా, పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది. సో ఈ యొక్క పసుపుతోను, తర్వాత కంకణము, తర్వాత మన ముత్యాలతో వీటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం సందర్భంగా వాటిని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 22వ తేదీన సీతారామ కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులందరూ కూడా అత్యంత పవిత్రమైన ఈ యొక్క ముత్యాల తలంబ్రాలను, టీటీడీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే ముత్యాల తలంబ్రాలను తీసుకొని స్వామివారి కృపకు
ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వర. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన సంక్షేమ పాలన అందించారని, మేకపాటి కుటుంబానికి వైఎస్ఆర్సీపీలో అత్యధిక ప్రాధాన్యత ఉందని, మెట్ట నియోజకవర్గాలను తప్పక అభివృద్ధి చేస్తామని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం చిన్న అల్లంపాడు, పెద్ద అల్లంపాడు గ్రామాలలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసరాలు వస్తున్నాయి. అన్ని కార్యక్రమాలతోటి జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు. చక్కగా ఎవరు చేయలేని ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు, కానీ ఆయన ఆరోగ్యశ్రీ పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, 108 ఎన్ని చేశాడు, 104 అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అంతకంటే గొప్పగా చేస్తున్నాడు. ఇంకా మ్యాథ్స్ చార్జ్ చదువుకునే పిల్లలకి భోజనాలు కూడా పెట్టిస్తున్నాడు. మన స్కూల్లో చూస్తున్నా, ఈ ఊళ్ళో స్కూల్ కట్టారా, కొత్తగా కట్టారా, ఎంత డబ్బులు ఇచ్చారో మరి నాకు తెలియదు. మంచిగా బాగా తయారైంది కదా. ఆడపిల్లలు చదువుకోవడానికే బాబు టాయిలెట్స్ ఇబ్బంది పడుతుంటాయి చిన్నపిల్లలు, ఆడపిల్లలు. ఇప్పుడు బాగా కట్టించారు. మన ఇళ్లలో కూడా లేవు అంత మాత్రం టాయిలెట్స్. తర్వాత భోజనం ఆడే మధ్యాహ్నం భోజనం మన ఇళ్లలో ఉందో కానీ ఆడ బ్రహ్మాండంగా భోజనం పెడుతుంటారు. పౌష్టికాహారం పెట్టి ఆ విధంగా బిడ్డలందరూ చదివిస్తున్నారు. ఎందుకంటే ప్రతి బిడ్డ చదువుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు శేషవాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. విశేష పూల అలంకరణలో ఉన్న స్వామివారు భక్తులకు శేషవాహనంపై దర్శనమిచ్చారు. స్వామివారికి శేషవాహనం మాడ పురవీధుల్లో భజన బృందాల కోలాటాలు, మేళతాళాలు, నృత్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల స్థాయి యువత సదస్సు నిర్వహించారు. సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరికీ నమస్కారాలు. ఒక యువత దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం, అందరికంటే ముందు న్యూస్ మనకు చేరుతా ఉంది వాట్సాప్ లో. ఎక్కడ ఏ మూల రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా రాసుకునే అవకాశం, ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే ఏ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మనకు మంచి జరుగుద్ది, మన ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకుంది. నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒకే ఒక్క తప్పు చేసిన దానికి మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనకెళ్ళిపోయింది. రాష్ట్రం 20 ఏళ్ళు వెనకెళ్ళిపోయిందంటే మన యువత ఒక జనరేషన్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి అంటే అది కూడా స్ప్లిట్ అయ్యి క్యాపిటల్ లేని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏ పరిస్థితుల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారో మీ అందరికీ తెలుసు. ఆయన కష్టపడి మొత్తం విదేశాలన్నీ తిరిగి కంట్రీస్, ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు ఎన్నో తీసుకొని వచ్చి, కియా లాంటి కంపెనీలు తీసుకొచ్చి, మన శ్రీ సిటీలో ఇసుజు తీసుకొచ్చి, హోండాలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కడతా ఉన్న టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే ద్రోహి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అన్ని అబద్ధాలు చెప్పాడు. మెగా డిఎస్సి అని చెప్పాడు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ అని చెప్పాడు. యువతని మోసం చేసి గెలిపించుకున్న తర్వాత ఏం చేశాడు? నవరత్నాలు అని చెప్పి బటన్ నొక్కి ఇంట్లో కూర్చున్నాడు. బయట ప్రజల్లోకి రావాలంటే పరదాలు కావాలా? ఉన్న బ్రహ్మాండమైన పథకాలు, తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న బ్రహ్మాండమైన పథకాలన్నీ ఆపేశాడు. కేవలం బటన్ ఒక్కటి నొక్కుతానంటే పేదోడికి 4 డబ్బులు బారేస్తే నాకు ఓట్లేస్తా ఉంటాడు అనే చులకన చూపు. నేను ఎక్కడ ఏదన్నా చేసుకోవచ్చు, నేను మైండ్లు కొల్లగొట్టచ్చు, నేను మీ ఆస్తులు కొల్లగొడతా, మీరు మాత్రం మాట్లాడడానికి లేదు. ఏంటంటే నేను బటన్ నొక్కుతున్నా అనే ఒక చిన్న చూపు. మీరందరూ వేరే సిటీస్ అన్ని తిరిగి వచ్చారు. ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉంది, వేరే రాష్ట్రాలకు పోతే మనం చూసి నవ్వుతున్నారనే విషయాన్ని మీరు మీ ఊళ్ళల్లో, మీ ఇళ్లలో పేరెంట్స్కి అందరికీ తెలియజేయాలి. బెంగళూరులో ఉంటాను, నా ఫ్యామిలీ బెంగళూరులో ఉంది. నాకు తెలుసు బెంగళూరులో మనం ఆంధ్ర అంటే ఎంత చులకనో. మన ముందు గురించి ఎట్లా మాట్లాడుతున్నారు, మనం ఎట్లా కంపెనీస్ ని తరివేశారు. మీరేంటి కంపెనీలు తరివేస్తున్నారు? మేము కంపెనీలు తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాం, మా ముఖ్యమంత్రులు ఎంత కష్టపడుతున్నారు. మీ ముఖ్యమంత్రి ఏంటి తరివేస్తున్నాడు, మీ దగ్గర నుంచి కంపెనీలు మాకు వస్తున్నాయి. కియా సెకండ్ ఫేజ్ కియా కంపెనీలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కర్ణాటక పోయినాయి, కష్టపడ్డారు. మన కృష్ణపట్నం పోర్టు, నెల్లూరు మన సర్వేపల్లి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి పోయింది? చెన్నైకి పోయింది.
సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో మెట్టు విజయకృష్ణారెడ్డి సారథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆనం రంగా మయూర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కరపత్రం పంపిణీ చేస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారెడ్డి పాలెం గ్రామ ప్రజలను కోరిన టీటీడీ నాయకులు ఆనం రంగా మయూర్ రెడ్డి వారు మాట్లాడారు. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం బుచ్చి దాటాక మొదట స్టార్ట్ అవుతుంది. అన్నారెడ్డిపాలెం జెండా దిబ్బ ఈ ప్రాంతాల్లో మేము ఇక్కడ క్యాన్వాసింగ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నా కానీ అందరూ కూడా స్వాగతించి మమ్మల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళే మాకు మాట ఇవ్వటం ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్స్లో ఒకటే ఎజెండా, మా ఎజెండా అయితే అభివృద్ధి, వారి ఎజెండా అయితే అహంకారానికే అభివృద్ధికే ఓటు అంటే ప్రజానికం అందరికి కూడా అభివృద్ధినే స్వాగతం పలికేటటువంటి క్షణాలు ఈరోజు మొదలైనాయని చెప్పి కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమి, జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కేంద్రంలో మోడీ గారి సహాయ సహకారాలతో అభివృద్ధి మరింత పుంజుకొని ముందుకెళ్ళేటటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా అందరికీ మనం చూసుకుంటూ ఉన్నాం. జై తెలుగుదేశం. జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ ఆనం రామనాయుడు గారి తరఫున, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ఎలక్షన్ క్యాన్వాసింగ్ వచ్చాం. ముఖ్యంగా సంఘం మండల ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ప్రభుత్వం ఏమంటుంది, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల, అభివృద్ధి మొత్తం ఒకే చోట ఉండకూడదు, అందుకని రాజధానితో సహా అన్ని మారుస్తున్నాం అని మాట్లాడుతుంది. సంఘం మండల ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, రామనాయుడు హయాంలో సంఘంలో ఐటీఐ కాలేజ్ పెట్టారు. ప్రజెంట్ అంటే సంఘం మండల ప్రజలకి సాంకేతిక విద్య అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో రామనాయుడు గారు అక్కడ పెద్ద మోస్తరు అక్కడ పెట్టారు. కానీ ఈరోజు ఆ కాలేజ్ ఎక్కడ ఉంది? దానికి 5 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. ఆ స్థలం ఏమైంది? ఆ కాలేజ్ ఎక్కడ ఉంది? నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ కొనసాగుతారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నారంటూ కొందరు డ్రామాలాడుతున్నారని, వారి ఆశలు నెరవేరవన్నారు. బీజేపీ ఒక్కసారి సీటు కేటాయించిందంటే అది మారదు అన్న విషయం వారు గుర్తించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలగ కళ్యాణ మండపంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సందర్భంగా శ్రీనివాస వర్మ గారు నెగ్గించండి, వారి గుర్తు కమలం. ఈనాడు నరసాపురం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన పార్టీకి ఇచ్చారు. మన అభ్యర్థి గుర్తు గ్లాస్, నో సైకిల్, ఓన్లీ గ్లాస్ గుర్తుకే మనం ఓటు వేయాలి. గ్లాస్ వేస్తాం. ఇందులో అస్పష్టమైన వైఖరిని తొలగించడానికే మేము వచ్చాం. ఈ రోజు 2 ఓట్లు అడగవలసిందే. ఎవరు అడిగినా కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త, లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వర్గ వైశామ్యాలని 2 ఓట్లు కూడా గ్లాస్ గుర్తు, కమల గుర్తు. ప్రతి ఇంటికి ప్రతి గడపగా ప్రతి వ్యక్తిని కలిసి ఇద్దరు నెగ్గించమని మాట్లాడడానికి మీరు పనిచేయాలి తప్ప ఎవరు ఎన్ని ఒత్తాసు పడినా, ఎవరు ఒక్కరిగా మాట్లాడినా సరి చేసుకుంటూ ఇద్దరు అభ్యర్థులు గెలిపించమని చెప్పడానికి వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక సమన్వయకర్తలు వచ్చారు. ఈనాడు పెంచే మాధవ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అత్యంత గౌరవిస్తామని చెప్పి మాటిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలా, ప్రతి తెలుగు పార్టీ నాయకుడు పనిచేయాలా నాయకుల గెలుపు కోసం. అలాగే బీజేపీ ఇక్కడ స్థానికంగా లేనప్పుడు కూడా ఎక్కడ ఎంతమంది ఉన్నా బీజేపీ నుంచి కూడా వచ్చి ముక్తగట్టగా నాయకులు గెలిపించమని నరసాపురం నియోజకవర్గంలో అభ్యర్థిస్తున్నాం. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈరోజు చెప్పుకుంటున్నారు, మారిపోతాడు, ఈ రోజు మారిపోతాడు, రేపు మారిపోతాడు. మరొకసారి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు
కొంతమంది డ్రామా ఆడిస్తూ ఉన్నారు, మీలో అసహనాలు గురి చేస్తూ ఉన్నారు. దాంట్లో మొగవట్లేదు. ఎవరు ఏమనుకున్నా భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత బ్యాక్ అయ్యే పరిస్థితి లేదు. అది సమాచారం తీసుకోండి. మనం 2 ఓట్లు అడగవలసిందే. ఇటు గ్లాస్ కేవలం we have to sacrifice. That is Naikar is our mandate. ఈ రాష్ట్రంలో జనసేన ఎక్కడ ఉన్నా గ్లాస్ గుర్తు కొట్టేయండి. తెలుగుదేశం ఎక్కడ ఉన్నా సైకిల్ గుర్తు కొట్టేయమని, భారతీయ జనతా పార్టీ గుర్తు ఎక్కడ పోటీ చేసినా కమలం గుర్తు కొట్టేయమని చెప్పడానికి మనందరూ కూడా ఒకే మాట, ఒకే తీరు. ఈ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్ని శాసించడానికి, ప్రజల మన్నన పొందడానికి ఆలోచించడం చేయడం తప్ప కార్యకర్తల నాయకుల అందరూ కూడా ఇదే నా యొక్క అభిమతం, ఆలోచన, దీక్షలు కూడా ఆలోచించమని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలి. అరాచక ప్రభుత్వం యొక్క ఆగడానికి అంతు లేదు, అవినీతికి అడ్డు లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని పారదోలాలంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా కలిసి దుర్మార్గుడికి పంపించాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నం మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిసింది. ఇక్కడ కూడా కొంత సమన్వయం లోపించింది. ఆయనకి ఇబ్బంది పడుతున్నాడు, జనసేన అభ్యర్థి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, జనసేన అభ్యర్థి గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీని కానీ అభ్యర్థికి ఎక్కడా కూడా డ్యూటీ లేని పరిస్థితి తీసుకురావాలని సమన్వయంగా ఆలోచనతో మాత్రమే ఈ రోజు మీటింగ్ పెట్టాం. దాంట్లో భాగంగానే పక్కనున్న మాధవ నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ మెయిన్ ట్రాక్ తీసుకొస్తున్నాం. పార్టీ యొక్క బలంతో మన ఉమ్మడి అభ్యర్థి అయిన నాయకాన్ని గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా కుమ్మలాడవద్దు, ఎవరి పెట్టవద్దు. రోజు అజెండా దుర్మార్గుడైన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అంతమందించాలి. ఇక్కడ అభ్యర్థి, వారి అభ్యర్థి ఎవరు ఇందాకనే పాపం చాలా చెప్పాడు, ప్రసాద్ రాజు గారిని ఓడించి మన అభ్యర్థి అయిన నాయకుడి గారిని కల్పించడమే ప్రధాన పెట్టుకోండి తప్ప ఎవరు తెలుగుదేశంలో పెత్తనం చేయాలి, వేలు పెత్తనం చేయాలి ఇక్కడ మా మాధవ నాయుడు గారి అభ్యర్థి ఆశించలేదే. అయినప్పుడు కూడా పార్టీకి పనిచేస్తూ తనదేశంలో ప్రసాద్ రాజు గారు ఎండగట్టిన నాయకుడు ఎవరు? ముదునూరు ప్రసాద్ రాజు యొక్క 5 సంవత్సరాల్లో ఆయన యొక్క అవినీతి మీ అందరికీ కూడా తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలో శాండ్ మాఫియాకి ఒక డాన్ మన ముదునూరు ప్రసాద్ రాజు. ఏదైతే వాళ్ళు మీరు చూస్తే కనుక రావులపల్లిలో ఉండండి, రాజమండ్రిలో ఉండండి, ఈస్ట్ గోదావరిలో ఉండండి, ర్యాంపులు అన్నింటిలోనూ కూడా ఆయన సొంత మనుషులు పెట్టి చాలా చక్కగా జెంటిల్మెన్ గా ఇక్కడ వ్యవహరిస్తూ వాళ్ళ 100 కోట్లకు పడగెత్తినటువంటి వ్యక్తి వాళ్ళ ముదునూరు ప్రసాద్ రాజు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి. రాబోయే 2024 ఎలక్షన్స్ లో ఎవరైతే ఈ ముదునూరు ప్రసాద్ అహంకారంతో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడో ఈ ముదునూరు ప్రసాద్ రాజుని మనందరం కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే మన ముందుకెళ్ళాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగాడు, ప్రజలందరినీ కలిశాడు, అన్ని రకాలుగా ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటున్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదని 5 సంవత్సరాలు కూడా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎస్పేట మండలం రాజోలు గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడారు. మంచిది, సంతోషం, గెలిపించుకున్నారు, అయిపోయింది. మరి ఇవాళ పోలీసులు వచ్చి, ఫారెస్ట్ అధికారులు వచ్చి
మీరు తవ్వడానికి లేదు, మీ మీద కేసులు పెట్టి జైల్లో పెడతామంటే అడ్డం పడుకుని తవ్వించిన వ్యక్తి, సోమశిల ఉత్తరపు కాలువ నీళ్లు ఇచ్చిన వ్యక్తిని నేను. మరి వచ్చిన ఫ్యాక్టరీని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మీరు గెలిపించిన ఎమ్మెల్యే. పైగా వచ్చి ఎమ్మెల్యేగా మీరు ఓట్లు వేయాలి ఆయనకి. అన్న చనిపోయాడు అనే సానుభూతి, మన రెడ్డి గారు అనే సానుభూతి, రెండు ఉన్నాయి. మీరు ఏమి దాచిపెట్టినా ఇది తాగే కావు. అందులో రాజోల్లో చెప్పాలి. నేను ఇక్కడే చెప్తున్నా, ఇంకెక్కడ చెప్పను. మన రెడ్డి గారు ఈయనకి వేస్తే మన రెడ్లు అందరూ బాగుంటారు. ఏమో యువతల పక్క ఉండేది కూడా రెడ్లమేనాయా? నేను రెడ్డినే. నేను మీకు 5 ఏళ్ళు పనిచేసిన రెడ్డి కుటుంబం నుంచే వచ్చా. నేను రెడ్డి కాదా? మరి మీకు మంచినీళ్ళు ఇస్తానన్న ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రెడ్డి కాదా? మేము మాత్రం రెడ్లు కాదు. ఉన్న ఫ్యాక్టరీని తరలించుకుపోతుంటే నోరు తెచ్చుకొని చూసినా నేను రెడ్డి. రెడ్డి అంటే అర్థమైంది, తన వాళ్ళకి అన్యాయం జరిగేటప్పుడు రెడ్డి అనేవాడు ఎదురు తిరిగి నిలబడి వాళ్ళకి న్యాయం చేసేవాడే రెడ్డి. అంతేగాని కోసం 2 అక్షరాలు పెట్టుకున్న తర్వాత ఆయన పెద్ద రెడ్డి కాదు. లేకుంటే మేము చిన్న రెడ్డిలు అయిపోయాం. మేము నిలబడి పోరాటం చేసి తెచ్చిన వాళ్ళం. మేము ఇవాళ ఉన్న అవకాశాన్ని ఇచ్చి చేజార్చుకొని 2000 ఉద్యోగాలు పక్క జిల్లాకి ఇచ్చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన. ఏ రెడ్డి గారు కావాలి ఇప్పుడు ఈ రాజుల్లో? రెడ్లందరూ ఆలోచించండి కొంచెం. ఆ రెడ్లు కావాలన్నా ఈ రెడ్లు కావాలన్నా? మీకోసం నిలబడ్డ రెడ్లు మేము అక్కర్లేదు, మీకు ఆ రెడ్లు కావాలంటారు. ఎట్లా ఇది న్యాయం చెప్పండి? మా వాళ్ళనే కదా మేము కూడా ఇక్కడ పనిచేసాం. మా వాళ్ళనే కదా మేము నెల్లూరుపాలెం నుంచి కొత్తదాకా రోడ్లు వేసాం. మీ ఊర్లో అడిగినట్టు సిమెంట్ రోడ్లు వేసాం. మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాం. ఇంకా రోడ్లు మిగిలిపోయినాయంటే ఇస్తామని చెప్పాం. ఇవన్నీ ఎవరి కోసం చేశాం? మేము ఈ ఊరు అభివృద్ధి చెందాలనే కదా. ఈ ఊరితో నాకున్న బంధం అటువంటిది. ఇవాళ మీరు అనుకున్న రెడ్డి గారుల బంధం కాదు నాది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. బొంతు రాజేశ్వరరావుతో పాటు రాజీనామా చేసిన వారిలో జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు ఉన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి మాట తప్పారని తీవ్ర మనస్తాపం చెంది జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నామని బొంతు రాజేశ్వరరావు అన్నారు. రాజోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అత్యవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి, నా బంధువులు మిత్రులు ఉన్నటువంటి ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గత 12 ఏళ్ళ నుండి కూడా రాజకీయాలు ఉన్నాను. మరి గడిచిన 2 ఎలక్షన్లో కూడా మీరంతా కూడా నన్ను ఎంతో ఆదరించారు. అతి స్వల్ప ఓట్లతోటే నేను పరాజయం పాలయ్యాను. దానికి మీ అందరికీ కూడా నా జీవితాంతం కూడా అందరికీ కూడా కృతజ్ఞులై ఉంటాను. మరి ఈసారి జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తానని నమ్మకంతో జనసేన పార్టీలో కొనసాగాను. కానీ ఈ రోజుతో మరి ఆ ఆశలన్నీ కూడా అడియాసలు అయ్యాయి. మరి నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా అడుగట్టిపోయిందనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము, నా ప్రజలకు ఏం చేయలేమనే బాధతో విత్ హెవీ హార్ట్ నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఇందు మూలంగా రాజోల్ నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే బయట ఉన్న మిత్రులందరికీ కూడా సర్వజ నేను కృతజ్ఞతగా ఉంటాను, వాడికి రుణపడి ఉంటానని చెప్పి మనం చేస్తూ, మీరందరూ ఇచ్చినటువంటి ఈ సపోర్ట్కి తప్పనిసరిగా రుణపడి ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేయడానికి చీమకుర్తి నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా డాక్టర్ జవహర్ నర్సింగ్ హోం వద్ద డాక్టర్ జవహర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మను ఘనంగా సన్మానించి రానున్న ఎలక్షన్లో దర్శి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, చీమకుర్తి మండల వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చీమకుర్తి నుండి భారీ ర్యాలీగా దర్శికి బయలుదేరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో వైఎస్ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి నడుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించి సంక్షేమ పాలన అందించారు. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా హామీ ఇచ్చి మాట తప్పారు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.